సో హలో గైస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. గైస్ ఈరోజు ఉగాది ఉంది. హ్యాపీ ఉగాది అందరికి. ఇది మొత్తం చేస్తుంది. ఇది మామిడికాయ కింద ఇది వేసి మామిడికాయ చిన్న ముక్కలు చేసుకుంటారు. ఇది మొత్తం సామాన్లు. ఇది మామిడికాయ, ఇది ఏమంటారు, పూలు ఉంటాయి కదా, పూలు. మామిడికాయ పూలు ఇవి. మమ్మీ ఏం చేస్తుంది? ఇది ఏంటి మమ్మీ? పూనా అంటే పప్పు ఉంది ఇలా ఆలు, సూపర్ ఆలు ఫ్రై, ఆలు ఇంకా పూజ అయిపోయింది. సాంబార్ ఎక్కడ ప్రిపేర్ కాలే అంత. సూపర్ ఉంది మొత్తం. రైస్ ఇంకా మొత్తం ప్రిపరేషన్ వేస్తుంది. ఇదేంటి? కొబ్బరికాయ. మొత్తం స్వాతి, బామ్మ, మమ్మీ, నేను మొత్తం చేస్తున్నా ప్రిపరేషన్. ఈతో ఏం చేస్తాను మమ్మీ? పిండిలో పెట్టి పూర్ణాలు పోలేలు చేస్తాను. అవునా గాయస్, అయిపోయినాక చూపిస్తా ఎట్లా ఉంటుందో. ఈ బాదం కట్ చేయాలంట, ఇలా పచ్చడి చేస్తారు. మొత్తం పచ్చడి పచ్చడి చేస్తుంది మా బామ్మ అయితే. నేనైతే బాదం కట్ చేస్తున్నా. ఇలా వేయాలా పచ్చడికి, ఇలా పచ్చడికి ఇది వేయాలా, టేస్ట్ బాగుంటుంది. అయితే చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా. ఇప్పుడు ఇది వేసుకోవాలా పచ్చడి, ఇలా మస్తు ఉంటుంది. మమ్మీ పచ్చడి ఎక్కడ ఉంది? పచ్చడి వేయాలా? మొత్తం అయిపోయింది పచ్చడి. టేస్ట్ మంచి ఉంటుంది. ఆలు ఫ్రై అయితే మొత్తం మీడియం అవుతుంది. ఇంకా చేయాలా ఫ్రై? ఉగాది స్పెషల్ చెప్పు కదా. ఏం అంటే ఉగాది అంటే ఎందుకు జరుపుకుంటారు? కొత్త సంవత్సరంలో పాటు మనం మంచి పని చేయాలి. దేవునికి అనుగ్రహం వల్ల మన ఆరోగ్యంగా ఉండాలని, సంపాదన మంచిగా ఉండాలని, అన్ని విధాలా మనకు అనుకూలంగా ఉండాలని భగవంతుని కోరుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో కూడా ఈ పాత సంవత్సరం వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరము ప్రవేశం అయింది. ప్రవేశం అయినలో ఇప్పటి నుంచి మాకు అన్ని శుభం కలిగజేయాలని ఆ భగవంతుని కోరుతున్నాం. ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఎందుకు జరుపుకుంటారు ఈరోజు? ఉగాది పాత సంవత్సరం ఎప్పుడైతే పోతుందో, కొత్త సంవత్సరం తిరిగి వస్తుందో, ఇప్పుడు క్రోధినామ సంవత్సరం అని వెళ్ళిపోతుంది. క్రోధినామ సంవత్సరం దాని తర్వాత మన కొత్త సంవత్సరం వస్తుంది. ఆ సంవత్సరం పేరు వేరే ఉంటుంది. సంవత్సరం పాటించాలి. మళ్ళీ సంవత్సరం వరకు ఈ పేరు పోతుంది, మళ్ళీ కొత్త పేరు వస్తుంది. అందుకని ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం వరకు కొత్త సంవత్సరం వస్తుంది. అన్ని అనుకూలమైన అనుగ్రహాలు వస్తుంది. కష్ట సుఖాలు కూడా రావచ్చు, రాకపోవచ్చు. అది నేను చెప్పలేను. కానీ మనం కోరేది ఏంది? శుభం కోరాలి. కొత్త సంవత్సరంలో పట్ట స్వామి నన్ను అనుగ్రహించు, నా పిల్లలకు, నాకు, నా కుటుంబాలకు అన్ని విధాల ఆరోగ్యము శుభము కలిగించగలరని మీకు కోరుతున్నాను స్వామి. ఇక్కడి నుంచి మా కష్టాలని దూరం చేసి మాకు ఒక దారి చూపించు స్వామి అని వేడుకోవాలి ఆ భగవంతుడి. ఆ భగవంతుడు అనుగ్రహించి మనకు ఏదో దారి చూపగలరని మనం అనుకుంటాం. మనం ఆశ ఉంటుంది. అందుకనిగా భగవంతుని మనం వేడుకోవాలి. అంతే. వేడుకుంటే మనం అన్ని విధాల అనుగ్రహం కలుగుతుంది. ఆ భగవంతుడు మనకు ఏదో దారి చూపిస్తాడు. ఆ భగవంతుడు మనకు అన్ని విధాల సౌకర్యం కలిగిస్తాడు. అవి పాత కష్టాలన్నీ వెళ్ళిపోతుంది. కొత్త సుఖాలు రావచ్చు అని భగవంతుడికి కోరుతున్నాను. మమ్మీ ఏం చేస్తున్నావు?
ఏంది లోపల పెడుతుంది బామ్మ అప్పలు అంటారా ఇది ఏమంటారా మమ్మీ పోలేదు. పోలేదా మా భాషలో పురం పోలేదు. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. మమ్మీ ఆలూ ఫ్రై ఏది బయట చారు ఆలు ఫ్రై. ఆలూ ఫ్రై ఆలూ ఫ్రై ఇక్కడ ఉందా ఇక్కడ ఆలూ ఫ్రై ఇది చారు పచ్చడి లోపల ఉంది. పోలేలు ఆలు పచ్చడి రెడీ అయిపోయింది. ఒక నెయ్యి తక్కువ ఉంది వేసుకున్న ఇప్పుడు తింటే అయిపోతుంది. అందరు తింటుండ్రు నేను కూడా తింటా. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం. లెట్స్ గో. మా డాడీ అయితే రెడీ అయిపోయిండు. మమ్మీ రెడీ అయిపోయిందా? నడు లేట్ అవుతుంది. ఇప్పుడు మేము టెంపుల్కి వచ్చేసినాం, రీచ్ అయినాం. ఇప్పుడు పోతున్నాం. టెంపుల్ అయితే పెద్ద ఉంది గాయస్, మంచిగా ఉంది టెంపుల్. గాయస్ ఇప్పుడు దర్శనం అయిపోయింది. మస్తు పబ్లిక్ ఉంది, రష్ మస్తు ఉంది. చూపిస్తాను. గాయస్ ఇప్పుడు వెళ్తున్నాం గుడికి. చూసినాం వెళ్తాం. ఇప్పుడు వెళ్తున్నాం. టెంపుల్ అయితే మంచి ఉంది, సూపర్ ఉంది. ఇంకా మీ ఫ్యామిలీతో రావాలా, మంచి అనిపిస్తుంది. ఎలా ఉంది మమ్మీ? సూపర్ ఉందా? ఈ టెంపుల్ అయితే సూపర్ ఉంది. కంపల్సరీ రండి మీరు. ఇక వినాయకుడు స్వామి గుడి టెంపుల్ ఇది. ఇక లొకేషన్ ఎక్కడంటే నిజామాబాద్లో బోడియం సైడ్ లక్ష్మీ గణపతి టెంపుల్ అని ఉంది. తప్పక రండి, సందులో ఉంటుంది. మొత్తం కార్ పార్కింగ్ షోరూమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు మేము టెంపుల్కి పోయి వచ్చినాం. ఇప్పుడు ఇంటికి పోతున్నాం. బామా డోర్ది, బామా డోర్. ఈ వ్లాగ్ నచ్చినైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్ బాయ్.